హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళీ నుంచి క్రిష్ని కాపాడుకొని కాళీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సత్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూడు వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక సత్య అయితే ఇంటికి సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక కాళీ తనని ఇబ్బంది పెట్టాడని, నువ్వు నన్ను ఇచ్చి కాళీకి పెళ్లి చేస్తున్నావా అని చెప్పేసి సంధ్య అయితే తన తండ్రిని విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది. నేనెందుకు అలా మాటిస్తానమ్మా, నేనేమి ఇవ్వలేదని చెప్పేసి విశ్వనాథం కంగారు పడుతూ ఉంటాడు. ఆ కాళీగాడికి ఇక చావు రోజులు దగ్గర పడినట్టున్నాయి, అందుకే ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వనాథం అయితే. ఇక ఇక్కడ చూస్తే సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఈలోగా ఇక రుద్ర భార్యకు ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేసి తెలుసుకుంటుంది. కానీ ప్రెగ్నెన్సీ విషయం బయట పెడితే రుద్ర కడుపులో బిడ్డని చంపేసుకోమంటాడని చెప్పేసి ఆ నిజాన్ని బయట పెట్టకుండా ఇక తన కడుపులోనే దాచుకుంటూ ఉంటుంది. సత్య కూడా నిజాన్ని బయట పెట్టనని చెప్పేసి తనకైతే మాటిస్తుంది. అలా వ్రతానికి బయలుదేరుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక క్రిష్కి కాళీగాడు ఊళ్ళోకి వచ్చాడన్న విషయం అయితే తెలుస్తుంది. ఇక అలా కాళీ దగ్గరికి క్రిష్ అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అన్న నీ కాళ్ళ మీద పడతాను, నేను ఇంకేం చేయను, నేను ఎలాంటి తప్పు చేయనని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతాడు. కాళీ అయితే అలా కాళ్ళ మీద పడిపోయిన తర్వాత వెనుక వైపు నుంచి ఇంకొకడు అయితే ఇక క్రిష్ తలపై గట్టిగా కొట్టేస్తాడు. అలా కొట్టడంతో ఒక్కసారి క్రిష్ కుప్పకూలిపోతాడు. ఇక విశాలాక్షి అయితే సత్యకు ఫోన్ చేసి ఏంటమ్మా ఇంకా రాలేదు, వ్రతం మొదలైపోతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఎక్కడికో బయటికి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత వచ్చేస్తాం, ఈలోగా వ్రతం మొదలు పెట్టండి అని చెప్పేసి సత్య అయితే చెప్తూ ఉంటుంది. సత్య ఇంటి దగ్గర క్రిష్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. ఈలోగా భైరవ్ వచ్చి ఏంది ఇంకా పోలేదా పుట్టింటికి, వెళ్ళాలని చెప్పేసి ఇక ఉదయం నుంచే కంగారు పడుతూ ఉన్నావు కదా, ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావేంటి, చిన్నగాడు ఇంకా రాలేదా అని చెప్పేసి భైరవి అంటూ ఉంటుంది. ఈలోగా ఇక అక్కడికి మహదేవయ్య కూడా వస్తాడు. ఏంది ఎక్కడికి వెళ్తుందని చెప్పనేసరికి పుట్టింట్లో సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తున్నారంట, అక్కడికి పోతుంది నీ కోడలు. ఇక ఆ కృషిగాడు ఏడకపోయాడో, వాడు ఇంకా రాలేదు, ఇంకా రాకపోవడం ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళాడో ఫోన్ చేయలేకపోయావని చెప్పేసి మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు. చేశాను మావయ్య, ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు, ఏమైందో అర్థం కావడం లేదు, అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. చిన్నగాడంతే, బయటికి వెళ్తే ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ మర్చిపోతాడు, అక్కడే ఉండిపోతాడు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, వచ్చేస్తాడులే కూర్చోమ్మా, త్వరగా వచ్చేస్తే వెళతిరిగానని చెప్పేసి అంటూ ఉండగానే లేకపోతే ఈలోపు నేను కానీ దింపేసి రానా అని చెప్పేసి మహాదేవి అడుగుతుంటాడు. వద్దు మావయ్య, ఆయన వస్తారు అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది. అలా సత్య లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకు రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, ఏదైనా గొడవలు ఇరుక్కున్నాడా, లేకపోతే ఎవరిపైనైనా గొడవ పడుతున్నాడా, బయటికి వెళ్తే తను చేసేది అదే కదా, తనకు వేరే పనేముంటుంది, ఇక ఎంతసేపు గొడవలకి వెళ్ళడం, అలాగే ఎదుటి వేళ్ళ మీద కత్తి దూయడం, మేమే గొప్పని చెప్పడం, ఇది తప్ప అతనికి వేరే పని కనిపించడం లేదు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని ఇలాంటి వాడిని నమ్ముకుని మా పుట్టింటికి వెళ్ళాలి అనుకున్నాను చూసావా, ఇదంతా నా తప్పు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటారు పుట్టింటి వాళ్ళు. ఇంకా రాలేదని చెప్పేసరికి అల్లుడు ఎక్కడున్నాడో చూడమ్మా, ఎందుకు కంగారుగా అనిపిస్తుంది, ఇంకా రాలేదంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్తాడులే, ఆయన ఎక్కడికి వెళ్తాడని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఇక టైం అయితే అయిపోతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ క్రిష్కి అయితే ఇబ్బంది కలుగుతుంది. క్రిష్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోవడం జరుగుతుంది. అసలు ఎందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి సత్య ఆలోచించుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఇక సత్య క్రిష్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అలా క్రిష్ని వెతుక్కుంటూ వెళుతూ ఉన్న సమయంలో కాళీ అయితే సత్యకు ఎదురుపడతాడు. ఏంటి బయటపడ్డావేంటి, ఆ గూటి నుంచి బయటపడ్డావా, నా వలలో చిక్కడానికి వచ్చావా అని చెప్పేసి అనేసరికి ఇంకా నీకు బుద్ధి మారలేదా, నేను పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసు కదా, ఇప్పటికి కూడా నువ్వు మారకపోతే అతని చేతిలో చేస్తావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. సత్య అయితే నేను ఎప్పటికీ మారను, ఇలానే ఉంటానని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. కాళీ అయితే ఇంకొక విషయం చెప్పనా, నీ చెల్లెల్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పేసి అనేసరికి నా చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకు నా చెల్లెల్ని ఇచ్చి ఎవరు పెళ్లి చేస్తారు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే నేను నీ వీడియో ఒకటి మీ నాన్న అదే ప్రొఫెసర్ ఉన్నాడు కదా, అతనికి నేను షేర్ చేశాను, ఆ వీడియో చూసిన తర్వాత నీ చెల్లెని నాకు ఇవ్వనకు ఒప్పుకున్నాళ్లే. నా వీడియోవా, నా వీడియో ఏంటి,
అదంతా అంత డీటెయిల్స్గా ఏం చెప్తాం, ఆ రోజు నిన్ను తీసుకువెళ్ళిపోయాం కదా, అప్పుడు జరిగిన విషయాలన్నీ అని చెప్పేసి కాళీ అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడి నుంచి కాళీ వెళ్ళిపోతాడు. వీడి కృష్ణ ఏదైనా చేశాడా, అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అప్పుడు వీడియోలు అంటూ ఇప్పుడు ఏం చేశాడు, అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ వెతుక్కుంటూ ఉంటుంది. అలా వెతుక్కుంటూ ఉన్న సమయంలోనే ఒక డన్లో క్రిష్ అయితే కనిపిస్తాడు. క్రిష్ కనిపించడంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది. స్పృహలో లేకుండా క్రిష్ అయితే ఇక పడిపోయి ఉంటాడు. క్రిష్ని చూసి షాక్ అయిపోయి గబగబా లోపలికి వెళ్ళబోతూ ఉండగా రౌడీలు అడ్డుకుంటారు. ఎవరమ్మా మీరు, ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఖాళీ తాలూకు మనిషిని, కావాలంటే నా గురించి అతనికి తెలుసు అడగమని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఖాళీ కూడా అవును నా మనిషి అని చెప్పేసి నోరు జారుతాడు. అలా ఈలోగా ఆ సెక్యూరిటీని తప్పించుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిన సత్య కృష్ణి కాపాడుకుంటుంది. ప్రమాదంలో ఉన్న కృష్ణి సత్య కాపాడమే కాకుండా ఖాళీపై విరుచుకుపడుతుంది. ఆయన స్పృహలో లేడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, నిజంగా స్పృహలో ఉంటే క్రిష్ సంగతి నీకు బాగా తెలుసు అనుకుంటా కదా, నువ్వు ఇక్కడికిక్కడే చచ్చేవాడివి. నా వీడియో అంటూ నా గురించి ఏదేదో మాట్లాడుతున్నావు, నా కుటుంబం జోలికి వస్తున్నావు, నా భర్తకి ఒక్క మాట చెప్తే చాలు ఇక్కడికిక్కడే నిన్ను చంపి పడేస్తాడు. నా చెల్లెలి జోలికి వచ్చావంటే మాత్రం ఊరుకునేది లేదు, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఖాళీ తలపై కొట్టేసి ఇక కృష్ణి తీసుకుని వెళ్ళిపోతుంది సత్య. అయితే అలా కృష్ణి ఇంటికైతే తీసుకొస్తుంది సత్య. క్రిష్కైన గాయాలు చూసి కంగారు పడుతూ ఉంటారు అందరూ. ఏమీ లేదులే, ఏం కాదు, చిన్న యాక్సిడెంట్ అని చెప్తాడు తప్ప ఇక అసలు నిజమైతే క్రిష్ చెప్పడు. చెప్తే ఇక ఆ ఖాళీగాడిని చంపేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ ఖాళీ చోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు తన బాపు అని చెప్పేసి ఆ విషయం అయితే చెప్పడు. అలా సత్య క్రిష్ని కాపాడడంతో క్రిష్ కూడా చాలా సంతోషపడతాడు. తన కోసం సత్య రావడం, రిస్క్ చేయడం అదంతా చూసి క్రిష్ సంబరపడుతూ, నా కోసం నువ్వు వచ్చావా, నిజంగా నన్ను కాపాడడానికే వచ్చావా, లేకపోతే నేను చేస్తుంటే చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చావా, ఏం మాట్లాడుతున్నావు, నేను నీ కోసం వచ్చాను, ఎందుకంటే ఈ రాక్షసుడు వచ్చి నన్ను బెదిరించాడు, అందుకే అనుమానం వచ్చింది, వచ్చేసరికి ఇక్కడ నువ్వు కనిపించావు అని చెప్పేసి సత్య చెప్తుంది. ఆ రోజు నుంచి కృష్ణని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడుతుంది. కృష్ణని అడ్డు పెట్టుకుని ఇక కాళీతో ఒక ఆట అయితే ఆడుకుని కాళీ నీడ నుంచి తన చెల్లెలు సంధ్యని కాపాడుకుని ఇంకెప్పుడు కూడా నా కుటుంబం మీద నీ నీడ కూడా పడడానికి లేదని చెప్పేసి కాళీకైతే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. కాళీ క్రిష్కి భయపడి దూరంగా ఉంటాడు. ఎందుకంటే క్రిష్ తలుచుకుంటే కాళీని చంపేస్తాడు. అందుకని కాళీ క్రిష్కి అయితే భయపడతాడు. ఇక అలా సత్య క్రిష్పై ప్రేమను పెంచుకుంటుంది. ఇక క్రిష్ కూడా సత్య తన కోసం ఎంతగా ఆరాటపడుతుందో తెలుసుకుని ఇంక ఎప్పటికీ కూడా తనని వదులుకోకూడదని చెప్పేసి తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడితే అర్థం చేసుకుంటుందేమో అని చెప్పేసి ఇక క్రిష్ నిర్ణయించుకుంటాడు. అలా సత్య క్రిష్ల మధ్య అయితే అనుకోకుండా ఇక ఖాళీ చేసిన పనితో ప్రేమ అయితే మొదలవుతుంది. ఇక సత్య క్రిష్ రాబోయే కథలో అయితే ఇలా ఒకటి కాబోతున్నారు. సత్య క్రిష్ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.